రాష్ట్రానికి 3 రోజుల వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జనగామ, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. వీటితో పాటు యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాలలో వర్షాలకు ఛాన్స్ ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు, వానలు పడుతున్నాయి. ఉదయమంతా విపరీతమైన ఎండలు కొడుతుంటే సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ప్రస్తుతం ఎండల వల్లే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. వర్షాలతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని, నవంబర్ 2వ వారం నుంచి చలి కనిపించే అవకాశం ఉందన్నారు. భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే పెద్ద నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు రైతులు అయితే తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. చేతికొచ్చిన పంట కూడా ఎక్కడికక్కడ కూడా మనకు పాడైపోయిన దృశ్యాలు కూడా మనం చాలా వరకు చూసాము. మరి ఇట్లాంటి తరుణంలో మళ్ళీ కూడా వర్షాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేనప్పటికీ కూడా అరేబియా సముద్రంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతం కూడా తెలంగాణకి చాలా వరకు దూరంగా ఉన్న ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ కూడా తేమగాలులు అనేవి తెలంగాణ మీకెళ్ళి వీస్తూ ఉండడం, అదేవిధంగా పగలంతా కూడా ఎండల తీవ్రత గత 2-3 రోజుల నుంచి అధికంగా ఉండడం వల్ల మనకు గాలిలో కూడా తేమ శాతం పెరిగిపోయి ఇటు అరేబియన్ సముద్రం నుంచి వీస్తున్న గాలులు, సో ఈ రెండిటి కారణంగా కూడా మనకైతే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు అనేవి దట్టంగా కమ్ముకొని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే గత 2 రోజుల నుంచి అయితే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు నిన్న కూడా పలు జిల్లాల్లో మనకు ఒక మోస్తారు వర్షం నమోదైంది. అంటే ఉదయం అంతా కూడా చాలా వరకు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడికక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో వర్షం ఉంటే అదే కొన్ని ప్రాంతాల్లోనైతే మనకు ఎండ తీవ్రత ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఉక్కపోత వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇట్లా భిన్నమైన వాతావరణ పరిస్థితులు గత 2-3 రోజుల నుంచి అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అక్టోబర్ వచ్చిందంటే చాలు మనకు చలికాలం మొదలవుతుంది, వానాకాలం ముగుస్తుందని చెప్పుకుంటూ ఉంటాము. కాకపోతే ఈసారి చలికాలం 15 రోజులు, ఈసారి వానాకాలం 15 రోజులు ముందుగా వచ్చింది. అదేవిధంగా 15 రోజులు లేటుగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అక్టోబర్ 16 నాటికి కూడా మనకు నైరుతి ఋతుపవనాలు తిరోగమనం చెందాయి. అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు వస్తూ కూడా మనకు మోంతా తుఫాన్ని పట్టుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ఈశాన్య ఋతుపవనాలు పోతూ నైరుతి ఋతుపవనాల కలయిక వల్ల మనకు బంగాళాఖాతంలో చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడ్డా కూడా పెద్దగా మనకైతే ఎక్కువగా అల్పపీడనాలు, వాయుగుండాలు, అదేవిధంగా తుఫాన్గా మారే అవకాశం ఉందని తెలపడం జరిగింది.